ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు ఈరోజు మహిళలు మొత్తం ఎక్కడో గ్రామీణ స్థాయి నుంచి కూడా దేశ స్థాయి వరకు, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉన్నారంటే, అదేవిధంగా స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నారంటే, మరీ ముఖ్యంగా బాగా చదువుకొని ఈరోజు మంచి మంచి ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే తన ఇంటి నుంచినే ఒక మహిళను పంపించి, ఒక మొదటి టీచర్గా పంపించి ఈరోజు స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు తీసుకొచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఏదైతే మూఢనమ్మకాలు, బ్రాహ్మణిజం ఏదైతే చేస్తున్నటువంటి కొన్ని వ్యతిరేక విధానాలపైన కూడా పెద్ద స్థాయిలో పోరాడినటువంటి గొప్ప మహనీయులు జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ చూసినా స్వతంత్రము, సమానత్వము, ఈ హక్కులు ఏవైతే ఉంటాయో శూద్రులు అసిశూద్రులు అనే రెండు భాగాలుగా విభజించుకొని ఎవరైతే శూద్రులు అసిశూద్రుల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల పైన పూర్తి స్థాయిలో తాను ఏదైతే ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి కోసం పోరాడినటువంటి గొప్ప మహనీయులు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గురువుగా స్వీకరించి తన ఏదైతే చేసినటువంటి కష్టాన్ని మొత్తం ఈ దేశానికి తెలిసే విధంగా చేసిన ఎంతో గొప్ప మహనీయులు జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఏప్రిల్ మాసం అంటేనే ఈ మాసం మొత్తం కూడా ఒక పక్క చూస్తే విన్సెంట్ ఫెరర్ గారు, ఒక పక్క చూస్తే జ్యోతిరావు పూలే గారు, మరొక పక్క చూస్తే గిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విధంగా ఈ నెల మొత్తం ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు జన్మించినటువంటి నెలగా భావిస్తూ ఏది ఏమైనా సరే మేమంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాలు కలుపుకొని సమానత్వం కోసం జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మేమంతా కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. ముందుగా అందరికీ నమస్కారములు. నా పేరు లబ్బే రాఘవ. ఈరోజు భారతదేశ ప్రజలకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహనీయుడు ఈ భారతదేశానికి, బడుగు బలిగిన వర్గాలకి విద్య అనేది ఉంటేనే పెద్ద ఆస్తి, ఆ విద్యతోనే ఏదైనా సాధించగలరు అని ఈరోజు బహుజనులకు మరియు ముఖ్యంగా మహిళలకు తన సొంత భార్యకు విద్యను నేర్పించి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఆత్మ గౌరవంగా నిలపాలని చెప్పి ఆ మహనీయుడు విద్యకే ప్రాధాన్యత ఇచ్చడం జరిగింది. మరియు ఈ భారతదేశంలో మూఢత్వాలకు అనేది తావు లేకుండా ఏదైనా మీరు చదివి తెలుసుకొని మీరు విద్యావంతులు కావాలని చెప్పి ఈ యువతని, భారతదేశాన్ని ముందుకు తీసుకున్న ఆ మహనీయుడు జయంతి పురస్కారాన్ని ఈరోజు అనంతపురం నడిబొడ్డులో జరుపుకోవడం అనేది మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఆ మహనీయుడు స్మరించుకుంటూ మేమందరము, ప్రతి ఒక్క విద్యార్థులు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంగా బతికే విధంగా వెళ్ళాలని చెప్పి కూడా మేము కూడా బడుగు బలహీన వర్గాల నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి చైతన్యవంతులు రావాలని, విద్యావంతులు రావాలని, ఉన్నత పదవుల్లో వాళ్ళు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మహనీయుడు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.